పశ్చిమాసియాలో యుద్ధంపై ప్రధాని మోదీ లోక్సభలో ప్రసంగించారు. ఈ యుద్ధం భారత్కు ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. యుద్ధ పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఎల్పీజీ విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇక భారత్లో యుద్ధ ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంధన కొరతకు సంబంధించి చాలా వరకు కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇంధన కొరతకు సంబంధించి అటు ఇజ్రాయెల్ ఏదైతే పశ్చిమాసియా దేశం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా భారతదేశానికి చాలా వరకు కూడా ఇది తీవ్రని లోటుగా కూడా కనిపిస్తోంది. భారతదేశానికి వచ్చేటటువంటి చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో హర్ముజ్ జలసంధి నుంచి తరలించాల్సినటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే స్ట్రక్ అయిపోయాయి. ఇప్పుడు ఏదైతే 2 నౌకలు వచ్చినప్పటికీ మిగతా నౌకలకి సంబంధించి కూడా ఇంధన నౌకలన్నీ కూడా భారత్ కి తరలి వస్తున్నాయి అన్న కోణంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మోడీ. మరోవైపు చూసుకున్నట్టయితే ఇంధనానికి సంబంధించి భారత్ లో ఇప్పటికే ఎల్పిజి ఇంధనానికి సంబంధించి దాదాపుగా కూడా 60% వరకు కూడా ఎల్పిజి ఇంధనాన్ని అయితే ఉత్పత్తి చేస్తున్నాము అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. 41 దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపాము అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు ఇంధనానికి సంబంధించి అటు ఎల్పిజి సిలిండర్లకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఒక క్లారిటీ ఏదైతే దేశ ప్రధాని ప్రజలను ఉద్దేశించి ఖచ్చితంగా ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందులకు గురవ్వకూడదు, అలాగే ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఇంధన కొరత ఏదైతే ఉందో ఇంధన కొరతకి సంబంధించినటువంటి సంక్షోభంలో ప్రజలు చాలా వరకు కూడా దాదాపు నెల నుంచి కూడా అవస్థలు పడుతున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయడం లేదు అన్న కోణంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా నిలదీసింది. ప్రియాంక గాంధీ కూడా ఖచ్చితంగా ఇవాళ లోక్సభలో ప్రజలను ఉద్దేశించి ఎల్పిజి సిలిండర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడాలి అని ఒక మెసేజ్ కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ఎట్టకేలకు ఇవాళ మోడీ ప్రసంగం చాలా వరకు కూడా ప్రజలకి ఒక క్లారిటీ ఇచ్చేలాగా అయితే వచ్చింది. మొత్తం ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలు దేశాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాం అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. లోక్సభలో ప్రధాని మోడీ స్పీచ్ ఏదైతే ఉందో ప్రజలను అటు దేశాలు ఏదైతే ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో దాదాపుగా కూడా ఈ వార్కి సంబంధించి పశ్చిమాసియా దేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరెవరైతే ఉన్నారో వారిని కూడా ఇక్కడికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. భారత్లో ఉత్పత్తి 41 దేశాల నుంచి ఇంధనం కొంటున్నాం అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. భారత్కు యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చింది. 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. హర్ముజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్ కి తరలి వస్తున్నాయి అన్న కోణంలో కూడా ఈ లోక్సభలో ప్రధాని మోడీ స్పీచ్ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు చూసుకున్నట్టయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు అలాగే ఇంధన కొరత ఏదైతే పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉందో ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా ప్రజలకి ఒక ఊరట లభించినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే గృహిణులు అవస్థలు పడుతున్నటువంటి ఎల్పిజి కొరతకు సంబంధించి ప్రధాని మోదీ ప్రసంగము చాలా కీలకంగా ఉంది. దీనికి సంబంధించి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ప్రజలకి సంబంధించి ఇంధన కొరతకి సంబంధించి అలాగే గ్యాస్ సిలిండర్లకి సంబంధించి కూడా చాలా వరకు కూడా మెరుగుపరిచే విధంగా కూడా ప్రణాళిక రూపొందించబోతున్నాము. ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు పడవద్దు. దాదాపుగా కూడా ఈ ప్రణాళిక మొత్తము కూడా ప్రజల్ని ఏదైతే ఈ యుద్ధ వాతావరణం చాలా వరకు కూడా భారత్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తోంది కాబట్టి ఈ యుద్ధ ప్రభావం వల్ల చాలా వరకు కూడా ఇతర దేశాలతో సంప్రదింపులతో పాటు గ్యాస్ నిల్వలకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకుంటున్నాం అన్న కోణంలో కూడా ప్రధాని ప్రసంగం లోక్సభలో ప్రసంగించినటువంటి ప్రధాని ప్రసంగం చాలా కీలకంగా ఉంది. ప్రజలు ఎక్కడ కూడా నిరాశ పడవద్దు అన్న కోణంలో కూడా ఈ స్పీచ్ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ స్పీచ్ మొత్తం కూడా వింటే ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గానీ అలాగే నిరాశకు గానీ గురి కావద్దు అన్న కోణంలో కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ భానుతో ఉషా, మెగా9 టీవీ, హైదరాబాద్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళ ఆత్రం సమ్మక్కకు జరిగిన అన్యాయంపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లాలో ఆదివాసీ మహిళల భద్రతపై పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మక్కకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం జిల్లాలో ఆదివాసీల మీద ఈ మధ్య కాలంలో గతంలో శ్రావణి హత్య చూసాము. కులం పేరుతోటి ఈ హత్యలు సాగుతూ ఉన్నాయి. మోసం చేస్తా ఉన్నారు. ప్రేమ వివాహాలు చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించకుండా ఈ హత్యలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గము. దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాలన్నీ కూడా ఖండిస్తా ఉన్నాయి. ఏదైతే ఈ రోజు సమ్మక్క హత్య జరిగిందో దానికి సంబంధించి న్యాయం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లనే మహిళా కలెక్టర్, ఎస్పీ కూడా మహిళలే, వీళ్ళందరూ కూడా మహిళలే న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మహిళల పైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ ప్రజా పాలనలో మహిళలందరూ సుభిక్షంగా ఉండాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది. ఆ రకమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ సమ్మక్కకి ఏవైతే డిమాండ్స్ మేము పెట్టామో ఆ డిమాండ్స్ ని వెంటనే పరిష్కారం చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే 25 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం జిల్లాలో ఆదివాసీల మీద ఈ మధ్య కాలంలో గతంలో గిర్రే ఘటన మరవక ముందే ఈ రోజు పెంచుకెల్పేట మండలం కొండపల్లి గ్రామంలో గిరిజన మహిళ సమ్మక్కని ప్రేమ పేరుతో వంచి గర్భవతి చేసి తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తే అతి కిరతంగా హత్య చేసిన జలపతిని కఠినంగా శిక్షించాలని ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ గా ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే గిర్రే గ్రామంలో శ్రావణి హత్యకు గురైతే ఇప్పటి వరకు జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇదే విధంగా సమ్మక్క కుటుంబానికి కూడా ఆ విధంగా అన్యాయం జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి సమ్మక్క కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు జిల్లా పోలీస్ యంత్రాంగం గాని, జిల్లా కలెక్టర్ గాని ఆ విధంగా చొరవ చూపాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గిర్రే ఘటన నాచారంలోని ఎస్సీ శ్మశాన వాటికకు నిధులు మంజూరయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేత రాజు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కోటి పైగా నిధులు మంజూరు చేయడాన్ని ఆయన స్వాగతించారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన 20 రోజుల్లోనే నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీనికోసం కృషి చేసిన ఉప్పల్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డికి ప్రత్యేకంగా కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ మార్చి 11వ తారీఖున మా గ్రేవ్ యార్డ్ నాచరంకి సంబంధించిన ఎస్సీ గ్రేవ్ యార్డ్ గత కొన్ని ఏళ్లుగా అన్న రకరకాలుగా అంటే ఒక 20-25 ఏళ్ళ పై వరకే అసలు ఎక్కడి నుంచి ప్రాబ్లం ఏది కూడా అభివృద్ధి చెందుతలే అన్న. ఎవరికి ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ తూతూ మంత్రంగా పట్టించుకోకపోతున్నారు అన్న. ఏదో అప్పటి మట్టుకు అంటున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. సో ఈసారి నేను ఒక గట్టి సంకల్పం తీసుకున్నా. నేను ఉన్నన్ని రోజులు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వంలో మా పరమేశ్వర రెడ్డి అయిన సహకారంతో మా దళిత గ్రేవ్యార్డ్ ఏదైతే మాదిగ గ్రేవ్యార్డ్ ఏదైతే ఉందో పోలీస్ క్వార్టర్స్ దగ్గర అది ఎప్పటికీ చిరస్థాయిగా మా జీవితాలు నిలిచిపోతాయని, మా పేరు నిలిచిపోతాయని నా యొక్క లెటర్ ఇవ్వడం జరిగిందన్న. రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన వితిన్ 15-20 డేస్లో ఈ హాలిడేస్ లేకపోతే ఇంకా ఇప్పుడు ముందుగా అయిపోతుండేమో. హాలిడేస్ రావడానికి కొద్దిగా లేట్ అయింది అనుకుంటా. కాకపోతే మా పర్మిషన్ నాకు మా తరఫు నుంచి, మా బస్తీ తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి, మా కాంగ్రెస్ అధ్యక్షునికి, నాతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎల్లప్పుడూ మేము కాంగ్రెస్ పార్టీకి నిలబడి ఉంటామన్నా. మా పార్టీ తరఫు నుంచి నేను ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఖచ్చితంగా మేము అటెండ్ అవుతామని. ఇక్కడ మమ్మల్ని మాత్రం కొంచెం దయచేసి పట్టించుకోవాలని మా యొక్క రిక్వెస్ట్ అన్న. ముఖ్య ఉద్దేశం ఏంటి? టెంపుల్ అల్వాల్లోని శ్రీ హరిదాస మండపంలో 75వ వసంత నవరాత్రోత్సవాన్ని నిర్వహించారు. ఈ సీతారామనామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం వేద నృత్య వేదిక కాలేజీ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శించారు. ఇందులో భాగంగా కచేరీ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నృత్య కళాకారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, రామచంద్రరావు, నిమ్మ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫామ్ హౌస్ డ్రగ్స్ ఘటనపై పుట్టా సుధాకర్ స్పందించారు. తమ కొడుకు పుట్టా మహేష్ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని, ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ సూచించారని తెలిపినట్టు వెల్లడించారు. ప్రాణాపాయం ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటాడా అంటూ ప్రశ్నించారు. ఎయిమ్స్ లో అన్ని టెస్టులు చేయించామని, రిపోర్టులన్నీ నెగిటివ్ వచ్చాయని అన్నారు. కాగా పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు వివరించినట్టు తెలిపారు. నేనేమి క్లియర్గా విశ్లేషించి చెప్తే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మీరందరూ వచ్చారు కాబట్టి 2-3 మాటలే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2-3 మాటలు వాస్తవ మాటలు చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత ఎవిడెన్స్తో డీటెయిల్గా మేము ముందుకు వస్తాం. ఆ 2-3 మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ కింద తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ అవ్వాలి. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఎయిమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ బ్లడ్ రిపోర్ట్లు కూడా నెగిటివ్ వచ్చింది.